హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, టమాటోస్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి. వీటితోటి సింపుల్గా ఈజీగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసి కలపండి. టమాటాలు అనేది తొందరగా ఉడుకుతాయి. పైన లిడ్ పెట్టేసి చిన్నగా ఫ్లేమ్ పెట్టండి. టమాటాలో వచ్చే వాటర్ తోటే 50% అనేది కుక్ అవుతుంది. 50% కుక్ అయ్యాక దాంట్లో పసుపు, జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని పైన పెట్టుకోవాలి. ఇలా పైన వాటర్ పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది మాడిపోదు. స్టీమ్కే 75% మంచిగా ఉడుకుతుందండి. ఆ తర్వాత దాంట్లో కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఏది తినాలనిపించదండి, టమాటా కర్రీ ఇలా చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. కాబట్టి ఫీవర్ టైంలో కూడా మనం తింటే టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టీమ్ కోసం పెట్టుకున్న వాటర్ని ఒక 5 minutes పెట్టాక మళ్ళీ ఆ వాటర్ని తీసి ఆ కర్రీలో పోయాలి. కర్రీలో పోసాక హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes అలా హై ఫ్లేమ్లో ఉడికాక లిడ్ తీస్తే మనకు పైన ఆయిల్ అనేది ఫామ్ అవుతుందండి. అప్పుడు కర్రీ అనేది మొత్తం కుక్ అయినట్టు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. టమాటా కర్రీ తినను అన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని మీకు నచ్చినట్లుగా గార్నిష్ చేసుకోండి. అన్నంలో వేసి కలుపుకొని ఒక ముద్ద పెట్టుకుంటే ఆహా అంటారు. వీడియో మొత్తం చూసారు కదా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా కోసం వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ టమాటా కర్రీ.